అల్లు అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది, వారు కూడా చెప్పారు. దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్యపోయినట్టే ఆ సమస్య. కాకపోతే రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం. ఎందువల్లంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవం ఇస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు, ఆయనకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. మీకు ఉదాహరణ చెప్తాను. నేను ప్రత్యక్షంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి, ఎందుకంటే మాకు ఎంత ఖర్చు అయింది, దీనికి ఈ స్థాయిలో పెంచండి అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం. అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ సంబంధించిన ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరైనా ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలనేటువంటి మాటతోటి వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం. అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంత ఎందుకు పెంచారు అనేటువంటి కోర్టులో వేస్తున్నారు. కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చెందిన వారో కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం. దాన్ని బట్టి నేను కూడా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం. ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒకళ్ళే కాదు, నిర్మాతలు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళ సినిమా ఇవాళ తీయటువంటి పెద్ద సినిమా అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. 3-4 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వ్యయ ప్రయాసం, వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావళ మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన. లాస్ట్ టైము మీకు మన రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన, దీని ద్వారా ఇలా పెంచడం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంది కనుక మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము నిర్ణయ సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం. అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని చూపిస్తున్నారు. మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసే విధానం మనం చూసాం. ఇవాళ మనం అధికారంలో వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతోటి మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం,
మీకు సహకారం అందిస్తాం, ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి, ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ, ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. పలానా చోట షూటింగ్ అండి, పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి సమయంలో కొంతమంది, అందరూ నేను అన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా అయినా చేసుకోగలం, మేమే చేసుకోగలం, మాకు సహకారం అవసరం లేదంటే అదేవిధంగా మరి ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో కూడా నాకు తెలియదు. దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వారు చెప్పేది ఏంటి, సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం, దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మాట, ప్రభుత్వంతో ఏం సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు. మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు, మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు, తహసీల్దారులనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు? మరి ప్రభుత్వం కాదా ఆ రోజు చేసింది, ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు కానీ, మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇవాళ ఒక సినిమా ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళుతుంది. దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తూ ఉన్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నాను. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా? ఏ రకంగా మాట మాట్లాడతావు? అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు. నిన్న మాట్లాడేటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభమవుతుంది, ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుతుందంట. అంటే చనిపోవాలి నువ్వు కోరుకుంటున్నావా? చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావు నువ్వు? ఏమిటి నీ ఆలోచన? ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది. తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరని తప్పితే, డీజీపీ గారు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి, ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు వక్రీకరించి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత? సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి? దీన్నే అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంజాల గారు ఎప్పుడు అన్నారు. ఎలా చూసే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మేము కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ చేయమన్నాం. ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అన్నాం. దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడిన తప్పితే డీజీపీ గారితో చెప్పాం, పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం. ఏమిటికి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి? నువ్వు మాట్లాడితే 4 మాటలు మాట్లాడి
నీ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడేచ్చు అనుకుంటే అది చెల్లదు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఫలానా వ్యక్తి చనిపోతేనే అప్పుడుతోనే నీ పత్రం ప్రారంభమవుద్ది అనేటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వాళ్ళం కానే కాదు. శిక్ష అనుభవించవలసి వస్తే అనుభవిస్తారు, తప్పదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందుకని మనుషులు చచ్చిపోవాలనేటువంటి విధానంలో మాట్లాడడం, ఈ రకంగా అర్థం పర్థం లేని మాటలో సగం జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్ తోటి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడం, ఇవన్నీ ఏ మేరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సార్, మీరు సినిమా ప్రపంచానికి ఇంత మద్దతు ఇస్తూ ఉంటే మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మమ్మల్ని ఎందుకు కలవలేదు, ఏడాదికి రేవంత్ ప్రెసిడెంట్ ఇక్కడ ఎందుకు రాలేదంటే మీ మీద నమ్మకం లేక వాళ్ళకి తీరిక లేక. మీరు ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం. అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాల్సి ఉంది, ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. అది కలవపోవటం అనేది ఇక వారి విద్యతకు వదిలేసాం, అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? మీరు ఒక మాట ఆలోచించండి. వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం, మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు. తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను. మనందరం కూర్చుని మీ సమస్య ఉంటే పరిష్కరిద్దాం అన్నటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం, దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి, ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ, నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది, వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది, నో డౌట్. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది. ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం. మేము త్వరలో వారందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? సరే, ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని. అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు? చెప్పుండాలి కదా, ఆ మాట చెప్పుంటే ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏ ఉండేది కాదు కదా. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి ఉండొచ్చు కదా. నేను మాట్లాడేది ఏంటంటే, ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి. ఇవాల్టి వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించి అయినా సరే మీకే చిన్న ఇబ్బంది అయినా కల్పించామా మేము? లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీ మీడియా వారు అడుగుతున్నారు, వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసామా? ఎప్పుడైనా సరే మీ సినిమాకి సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం, మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం, షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం, ఎక్కడ కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే. దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ కలిసికట్టుగా మీరు రండి, ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంది. ఇవాళకి కూడా అదే మాట మీద నిలబడుతున్నాం మేము. మా ముఖ్యమంత్రి గారు ఇది బయట ప్రచారాలండి. ఆ నలుగురు అనేటువంటి విషయంలో మళ్ళీ ఎవరో ఏ నలుగురు కాదో ఏ నలుగురు అవునో అనేటువంటి విషయంలో కూడా ఇంకా లేదు, విచారణ ప్రారంభమైందండి, నిన్నే ప్రారంభమైంది కదా. రావాలిగా, రిపోర్ట్ రావాలిగా. మరి రిపోర్ట్ వచ్చిందో మీ అందరికీ మీ ద్వారానే ప్రజలకు తెలియజెప్తాం ఆ రిపోర్ట్ యొక్క నిజానిజాలు. కల్పించే మౌలిక సదుపాయాల గురించి కూడా ఆరా తీయమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు ట్యాక్స్ అంతవరకు కట్టారు, ప్రొజెక్ట్ అయింది, వీటన్నిటి మీద కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయండి. ఇప్పటికే చాలా వరకు థియేటర్ల దగ్గర కూడా వస్తుంది. అంటే కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇవి కాదు స్టాండ్ ఎలోన్ థియేటర్స్ విషయంలో కాదు ఆ మాట. మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి థియేటర్లో
టికెట్ ధర ఏమో 200 ఎంతో ఉంటుంది, ఏమో పాపర్ను అలాంటివేమో 300 రూపాయలు, అలాగనే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని చెప్పి, ఎందుకంటే మనం సినిమా టికెట్ని ఒక్కదాన్ని విడిగా చూడడానికి లేదు. ఒక సినిమాకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి మొత్తమే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాటి మీద కూడా విచారణ జరగాలి.